ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా ఈ 1 year మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే, లేకపోతే మళ్ళీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఎన్నికలు జరిగితే సార్ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు అనేది కూటమి లీడర్స్ మీద ఆధారపడింది సార్. అది లీడర్స్ అంటే స్ట్రైట్ ఆన్సర్ కావాలని అడిగా నేను స్ట్రైట్ ఆన్సర్ కావాలని అంటే మీరు మళ్ళీ దాన్ని పాకెట్ లోంచి కొంచెం ఓట్ బ్యాంకింగ్ అయితే పోతుంది. నేను నెంబర్ చెప్పలేదు సార్, నెంబర్ వద్దు, వస్తుందా రాదా అదే అది కాదు స్ట్రైట్ ఆన్సర్ కదా సార్ అది. సో పాకెట్ లో నుంచి అయితే కొంచెం ఓట్ బ్యాంకింగ్ పోతుంది సార్, ఆబ్వియస్ గా రైట్ తగ్గుతుంది. బట్ ఆ పాకెట్ నుంచి పోయిన ఓట్ బ్యాంకింగ్ వడిసి పట్టుకునే అంత సిస్టమేటిక్ గా స్ట్రక్చర్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారు లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇదే ఆన్సర్ సార్, ఎంతకంటే ఏం చెప్పారు అర్థమైంది నాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే, బట్ వాట్ అబౌట్ దట్ కూటమి 3 పార్టీలు ఇంతమంది అదైనా అంతే, ఇంతమంది ఎమ్మెల్యేలు నెగిటివిటీ మీద వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఓట్ బ్యాంకింగ్ పోతున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు నిలబడేదే ఎమ్మెల్యేలు. స్ట్రక్చర్ అంటే ఏం సార్ అంతే, మొత్తం కాంబినేషన్ కదా, 30-70 కావచ్చు, 20-80 కావచ్చు, పార్టీనే 80% కావచ్చు, 20% ఓట్ బ్యాంకింగ్. బట్ ఆ 20% ఓట్ బ్యాంకింగ్ లేకపోతే పోదు కదా, ముందుకెళ్దు కదా. ఓకే, సో ఓవరాల్ గా అయితే మాత్రం మీరు చెప్పగలిగింది ఒకటే, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్స్, మొత్తం అంతా నడుస్తుంది అని అంటారు. సిచ్యువేషన్ ఏమంటారు అలార్మింగ్ గా ఉంది, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మీరు ఎంతవరకు కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలనంటే కొంచెం కష్టపడాలి, మళ్ళీ ఆ డేంజర్ బెల్స్ ఆపాలి. కొంచెం మామూలుగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావాలన్న డేంజర్ బెల్స్ అడ్రస్ చేయాలి. అది ఆ పాయింట్స్ కోసం నేను అడుగుతున్నాను. రైట్, కరెక్ట్, అంతే కదండి. 100%. సో వైఎస్ జగన్ మీద నెగిటివిటీ ఉంది, ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉంది, కానీ యాక్సెప్ట్ చేస్తేనే కొంచెం ఓట్ బ్యాంకింగ్ అలా మారింది సార్. బట్ ఆ నెగిటివిటీని ప్రాపర్ గా అడ్రస్ చేసి కలిగితేనే మళ్ళీ మీరు ఆ నెగిటివిటీ కాదు ఇది కరెక్ట్ అని మీరు అడ్రస్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ భవిష్యత్ స్ట్రక్చర్ చాలా దారుణంగా ఉంది సార్. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీతో గ్రౌండ్ లెవెల్ వరకు స్ట్రక్చర్ వెళ్తే జనసేన స్ట్రక్చర్ విలేజ్ లెవెల్ వరకు లేదు. మీరు 20 floorల బిల్డింగ్ కట్టాలంటే 20 floor తగ్గట్టు మీరు స్ట్రక్చర్ ఏర్పరచుకోవాలి. ఒక కార్యకర్తకి ఎక్కడ సమస్య వస్తే దాన్ని అడ్రస్ చేసిన పర్సన్ లేడు. నాకు తెలిసే ఒక 5-6 మంది క్యాండిడేట్లు జాయిన్ అవ్వాలనుకుంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే స్టేచర్ ఉన్న వాళ్ళు అప్రోచ్ కావడానికి ఇబ్బంది పడుతున్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి పట్టు లేదు అన్నది మీ పాయింట్, అంతే కదా. గ్రాస్ రూట్ లెవెల్లో పట్టు అంటే ఓట్ బ్యాంకింగ్ వేరు, కార్యకర్తలు కుల ప్రాతిపదికన వచ్చిన ఓటు బ్యాంక్ వేరు, కార్యకర్తల్ని నిలబెట్టుకోవటం వేరు, కార్యకర్తల్ని సంపాదించుకోవడం ఓన్లీ కులం సార్. మామూలుగా అదర్ యాంగిల్స్ నుంచి కూడా పుల్ చేయగలుగుతున్నారు. బట్ దాని స్ట్రక్చర్ కావాలి కదా, ఎవరు నడిపించేదానికి ఒక ప్రిన్సిపల్, ఒక హెడ్ మాస్టర్ ఇన్ని కావాలి కదా. ఎవరు లేరంటారు. స్ట్రక్చర్ ఉంటే తక్కన జాయిన్ అవుతారు, వాళ్ళు మోర్ స్ట్రెంగ్త్ అవుతారు, వాళ్ళకి గుర్తింపు కావాలి, వాళ్ళకి కొన్ని పదవులు కావాలి. పదవి అంటే నాట్ ఓన్లీ డబ్బు కోసమే కదా సార్, ఆ గుర్తింపు ఇస్తే దాంతో పాటు వర్క్ చేస్తాను. నేను ఈ విలేజ్ లో జనసేన లీడర్ని, ఆ క్యాడర్ నా టార్గెట్ ఇది, నేను చేయకపోతే తీసేస్తారు అన్నప్పుడు స్ట్రక్చర్ గా బిల్డ్ చేస్తుంటారు. టీడీపీకి, బీజేపీకి ఇలాంటి వాటికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదే, స్ట్రక్చర్ కింద వరకు ఉంటుంది. నెట్వర్క్ బీజేపీ కూడా ఉందా ఆంధ్రప్రదేశ్? బీజేపీ అంటే ఇండియా వైడ్ గా సార్, ఆంధ్రప్రదేశ్ నేను అడిగేది సార్. మేబీ అక్కడ టీడీపీకి 10 మంది ఉండొచ్చు, బీజేపీకి 1 ఉండొచ్చు. బట్ స్ట్రక్చర్ అయితే ఆర్ఎస్ఎస్ తరఫున కావచ్చు, కింద వరకు ఒక వాళ్ళు ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు కావచ్చు. ఇండియాలో దానికి మించిన స్ట్రక్చర్ వైఎస్ఆర్సీపీ స్ట్రక్చర్ ఏమైనా కదిలించగలుగుతుందా? వైఎస్ఆర్సీపీ రివైవ్ చేసుకోవాలి కదా సార్. స్ట్రక్చర్ లో ఇప్పుడు ఆబ్వియస్ గా డిమోటివేట్ గా ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు, జగన్ కి రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోతున్నారు. సో రివైవ్ చేసుకోవాలి. క్యాండిడేట్లు వాళ్ళ వల్ల వచ్చింది కాదు. నేను నెల్లూరు జిల్లా వాళ్ళు మొన్న ఈ మధ్య వెళ్ళిపోయారు. అదే సార్, ఇప్పుడు వస్తుంటారు. నేను ఎందుకు కోట్ చేస్తాను తెలుసు మీకు కూడా సార్. మీరు మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. లీడర్ ఎవడు కొత్త లీడర్స్ తయారు చేసేవాడు పెద్ద లీడర్ అవుతారు సార్. నేను రిక్రూట్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు ఐ విల్ మేక్ షూర్ తనకి నాకంటే మించిన టాలెంట్ ఉందా, స్కిల్ కానీ ఇంకోటి. అప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అవసరం లేదు. బట్ టెక్నికల్ గా ఏదైతే చేస్తున్నారో దీన్ని నేషనల్ వైడ్ గా స్టాండర్డ్ చేయాలంటే అంత ఉండాలి. ఇప్పుడు నాకున్న హెడ్స్ అందరికీ నాకంటే మోర్ స్కిల్. మేబీ నాకు ఒక్క ఫేస్ బ్రాండ్ ఉందంతే, తెలిసిన ఈ ముఖం మాట్లాడుతుంది. వాళ్ళతో నాలెడ్జ్ తో నాకు 50% కూడా లేదు. వాళ్ళు అన్ని పేర్లు దేశంలో చాలా టకటగా చెప్తుంటారు, నాకు అన్ని పేర్లు గుర్తుండవు. అదే అది. సో లీడర్ అనేవాడు దానికంటే గొప్ప లీడర్లు తయారు చేయగలిగితే తను ఇంకా పెద్ద లీడర్ అవుతాడు. రైట్. నా కింద ఉండేవాడు అంత సీన్ ఉండకూడదు, నేనే లామ్ ఉంటే తగ్గిపోతా ఉంటాడు. సో ఒకరిద్దరు పోయినా పర్లేదు, మీరు మీకంటే జగన్ కంటే ఇతను బాగున్నాడు అనే లీడర్లు మీరు 20-30 మంది ఐడెంటిఫై చేసి వాళ్ళు తయారు చేయండి. వాళ్ళు మీకు ఒద్దిగ్గా ఉంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టుంటారు, మీరు పెద్ద లీడర్ అవుతారు. ఫైనల్ గా జుట్టు అట్టాగే ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఉంటుంది సార్, అప్పటి నుంచి అదే స్టైల్ అలాగే ఉంటుంది కదా సార్. మీరు అసలు చెక్కు జరగదు, నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. అది కాదులేండి. ఇప్పుడు మీరు మామూలుగా మీరు వచ్చారండి పైన ఇది కూడా వేసుకుని, ఇది కూడా లేకపోతే మామూలు టీ షర్ట్ మామూలుగా అలా ఉంటుంది, ఫ్రీగానే ఉంటారు. అవును. ఇంటర్వ్యూలో మామూలు తిడుతుంటే బాగోదు టీ షర్ట్ కూర్చోదు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా జుట్టు డిఫరెంట్ గా ఉంది. ఆ రోజు మిమ్మల్ని అడిగకూడదు, ఏంటి అంతేనా దూకుంటారా ఇంట్రెస్ట్ అంటే లేదండి ఇట్లా వదిలేస్తారు. సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది.
అంటే ఆ టైం లేదని అనుకోవాలి. అది కాదు తప్పు, అది టైం లేదనుకో, ఆ passion నాకు అనుకోవాలా? నువ్వేదనుకో టైం లేదు సార్ అనేది అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది సార్ ఒకటి Yes, మామూలుగా. of course. అది Yes. ఒక మనం ఇలా వదిలేసి ఇది ఒక స్టైల్, ఒక్కొక్కటి ఒక స్టైల్ కదా సార్. Hmm. సో ఒక యూనిక్నెస్ నాకు ఇప్పుడు నన్ను గుర్తుపెట్టినప్పుడు ఇలా ఉంటే గుర్తుపడతారు, ప్లస్ యూనిక్నెస్ కూడా ఉంటుంది ఒకటి. Hmm. అన్ని రకాల రీజన్స్. దీంట్లో అడ్వాంటేజ్ దువ్వాల్సిన అవసరం లేదు Yes. అలాగా. సో ఆల్ వెల్ రైట్ నౌ మీకు ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కొన్ని నిద్రలేని రాత్రులే ఉన్నాయి సార్, ఎందుకంటే కొత్త మోడల్ కదా సార్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఎఫర్ట్స్ కానీ అంతా ఖర్చు పెడుతుంది. ఇప్పటికీ మీరు చూస్తే దానికి పేరు మీరు టైం చూస్తే ఇప్పుడు ఎంత సార్, టైం 9 అయింది. ఆఫీస్ లో అందరు ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు. అవును, మీరు ఉన్నారు కాబట్టి ఉన్నారు. నేను కాదు సార్, నేను ఉన్నాను కదా. ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్ళొచ్చు కదా సార్, వాళ్ళ ఫీల్డ్ ఇప్పుడు డేటా ప్రిపేర్ చేసే అవసరం లేదు కదా. ఎవరో మీరు చెప్పినట్టు ఒకరిద్దరు చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఓకే. రిపోర్ట్ తయారు చేసే వాళ్ళు నేను ఉండాల్సిన సో అవసరం. జూన్ 12th ఎట్లా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓన్లీ వెబ్సైట్ యాప్ రెండు ఉంటుంది సార్. ఓకే, పారావిల్ యాప్ ఉంటుంది. దానికి కూడా పెద్ద ఏమన్నా ఒక ఏదైనా చేద్దాం ఆలోచన సార్, ఇంకా అనుకోలేదు ఎలా గట్టిగా చేయాలనుకుంటున్నాం, Hmm. ఎలా చేయాలనేది. ఇలాంటి వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇస్తే ఆ రోజు లాంచ్. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లీడర్స్ కి రీచ్ అయింది సార్ మామూలుగా. ఆ రోజు మార్నింగ్ 12th 11:27 ఫైనల్ కేకే గారు ఏమీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తి. దేశంలో రెండు వైపులా దేశంలో పాలకం ప్రతిపక్షం అంటే రెండు ఉంటాయి. పారావిల్ కి క్యాప్షన్ డేటా మాట్లాడుతుంది ఇక్కడ. అవును, దేశంలో ఏ నాయకుడు అవ్వాలనైనా అయిన వాడు ప్రతి ఒక్కడి వెనకాల డేటా ఉంటుంది, ఆ డేటా వెనకాల కేకే ఉంటాడు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ వైబ్రెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.